అందరికీ నమస్కారం. నేను మీ నాగార్జున. ఫ్రెండ్స్, సమాజంలో ఈరోజు పెళ్ళైన మహిళలు చాలామంది అక్రమ సంబంధాలు పెట్టుకొని తమ కాపురాలని సర్వనాశనం చేసుకొని జీవితాలను కూడా చిన్న భిన్నం చేసుకుంటున్నారు. మరి ఆ మహిళ అక్రమ సంబంధం పెట్టుకోవడానికి కారణం ఎవరు అనేది ఈరోజు మనం చర్చించే అంశం. ఈ అంశాన్ని చర్చించే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, కంటెంట్ బాగుంటే ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఈ యొక్క విషయం మీద చర్చించేది అటువంటి పనులలో ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. నేను మహిళలందరి గురించి మాట్లాడట్లేదు. ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళ కాపురాలను నాశనం చేసుకుంటున్నారో అటువంటి వాళ్ళ గురించి మాత్రమే, వాళ్ళకి కనువిప్పు కలగాలన్న ఉద్దేశం మీద మాత్రం నేను ఈ వీడియో చేస్తున్నాను. పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు కాపురం చేసిన తర్వాత పిల్లలు పుడతారు. అదేవిధంగా భర్త, భార్య, పిల్లలు ఈ కుటుంబంలో భర్త సంపాదించుకురావటం, వాళ్ళకి ఎక్కువ ఖర్చులు ఎక్కువ కావటం, అదేవిధంగా బంధువులు వీళ్ళ ఫంక్షన్స్ కానీ, అదేవిధంగా అన్ని రకాల ఇబ్బందుల వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా చాలా కష్టంగా ఉంటాయి. ఈ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మగవాడు ఏం చేస్తారంటే పొద్దున్నే పనికెళ్ళి పని చేసుకొని సాయంత్రానికి ఇంటికి వస్తాడు. తన భార్యను ఎన్ని కష్టాలున్నా కానీ, ఎన్ని ఆర్థిక బాధలున్నా కానీ తన భార్యనైతే ఇంట్లో నుంచి ఇక బయటకు పంపకుండా, పనికి పంపకుండా ఆయన చక్కగా చూసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఏం జరుగుతుంటుందంటే, ఈమె ఈ పని చేసుకుంటుంది. పని చేసుకున్న తర్వాత ఇక మిగిలిన కాలం మొత్తం కూడా ఏమవుతుందంటే ఈమెకి అంత ఖాళీ టైం ఏర్పడుతుంటుంది. ఈ ఖాళీ టైం వచ్చినప్పుడు ఈమె అమ్మలక్కలతో అటో అక్కడో ఇక్కడో ఎక్కడో దగ్గర ముచ్చట చేస్తుంటూ ఉంటారు. ఆ క్రమంలో ఇంటి ముందో ఇంటి వెనకో ఆ పక్కన ఈ పక్కన మొత్తానికైతే ఎవరో ఒక వ్యక్తితోటి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ఆమెకి అక్రమ సంబంధానికి దారితీస్తున్నది. ఈ దారితీసిన క్రమంలో ఈమెం చేస్తుంటుందంటే ఇంట్లో ఇక కొంచెం అటు ఇటుగా ఉంటున్న క్రమం వస్తుంటుంది. అది అటుపోయి ఇటుపోయి భర్తకి తెలుస్తుంది. భర్తకి తెలిసినాక ఆమెను నిలదీస్తే ఈమె భర్తను చంపేయటమో, లేకపోతే పిల్లల్ని కూడా చంపేయటమో, లేకపోతే ఈ ఇద్దరిని వదిలిపెట్టేసి ఆమె ఆ అక్రమ సంబంధం ఏర్పరచుకున్న వ్యక్తితోటి వేరే దగ్గరికి వెళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇట్లా చేయడం వలన ఆమె తన యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఏందయ్యా అనంటే, భర్త ఇంట్లో ఉన్న బాధల కోసం ఆయన పోయి పని చేసుకుంటుంటాడు. డబ్బు సంపాదించాలన్న భావనతో తన భార్యని, తన పిల్లల్ని సుఖంగా చూసుకోవాలన్న భావనతోటి ఆయన పని చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో అతనికి మెంటల్ టెన్షన్ వల్ల భార్య మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది. ఆ క్రమంలో ఈయన ఆ కాపురానికి కొంచెం దూరంగా, సంసారానికి కొంచెం దూరంగా భార్యతోటి ఉండటం కొంత జరుగుతూ ఉంటుంది. ఈ జరిగిన కాలంలో ఆమె ఆలోచన చేస్తుందంటే, నా భర్త ఎవరితో సంబంధం పెట్టుకున్నాడో ఏమో, నాతో దూరంగా ఉంటున్నాడు కాబట్టి అని చెప్పేసి ఆమెకి ఆ యొక్క ఆలోచన అనేది ఇంకొక పద్ధతిలోకి వెళ్ళిపోయి ఆమె అక్రమ సంబంధానికి దగ్గరయ్యే పరిస్థితి వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆ మహిళ ఏమర్థం చేసుకోవాలంటే, నా భర్త ఎవరి కోసం పనిచేస్తున్నాడు, నా కోసం పనిచేస్తున్నాడు, నా పిల్లల కోసం పనిచేస్తున్నాడు, నా ఇంట్లో ఉన్నటువంటి బాధల కోసం పనిచేస్తున్నాడు, నన్ను ఎక్కడికి పోనీయకుండా బంగారంగా పూలలో పెట్టుకొని చూసుకుంటున్నాడు. కాబట్టి నేను ఒకవేళ ఆలోచన వచ్చినాక మనం ఇటువంటి పొరపాట్లు చేయకూడదన్న ఆలోచనతోటి ఆ మహిళ ఉండాలి. కానీ నేడు అట్లా ఆలోచించే మహిళలకి దండం పెట్టవచ్చు. కానీ అట్లా కాకుండా వాళ్ళు వ్యక్తిగత యొక్క సుఖం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే వ్యక్తితోటి అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆమె ఎంజాయ్ చేయడం అనేది పూనుకుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే కుటుంబాలలో కలతలు చెరిగి లాస్ట్కి వచ్చేసరికి కుటుంబం కూడా సర్వనాశనం అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి నేను కోరేది మహిళలు ఏంటంటే, మహిళలారా మీరు ఇటువంటి పద్ధతుల వైపు పోవద్దు. ఏదున్నా కానీ భర్త దూరంగా ఉన్నా, భార్య దూరంగా ఉన్నా, ఏ రకంగా ఉన్నా కానీ భర్తకు భార్య సపోర్ట్ చేయాలి. అదేవిధంగా భార్యకి భర్త సపోర్ట్ చేసుకొని కాపురాన్ని చక్కగా చేసుకొని సమాజంలో గౌరవంగా బతికేటట్టుగా ముందుకెళ్ళాలి. అలా కాకుండా ఈ యొక్క తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆ మహిళ ఇటు మెట్టినింటికి చెడ్డ పేరు వస్తుంది, అటు పుట్టినిల్లికి చెడ్డ పేరు వస్తుంది. లాస్ట్లో వారితో నువ్వు ఒకవేళ వెళ్ళిపోయిన వీళ్ళందరిని వదిలిపెట్టి వాడు ఏదో ఒక రోజు నిన్ను
ఎక్కడ నీళ్ళలో ముంచుతాడు, ఖచ్చితంగా నువ్వు మళ్ళీ తిరిగి అటు ఇటు చేసుకొని వచ్చి మళ్ళీ నీ తల్లి కాడుకో ఎక్కడికో చేరాల్సి వస్తుంది. ఆ రోజు ఆ టైంలో నువ్వు ఎవరి ముఖం కూడా ఎవరికి కూడా చూపించుకోలేని పరిస్థితి వస్తుంది. లాస్ట్కి వచ్చేసరికి నువ్వు అందరి మధ్యలో కూడా కుటుంబ సభ్యులందరి మధ్యలో కూడా నువ్వు ఒక తప్పు చేసిన దాని కిందగా ట్రీట్ చేయబడతారు. నీకు విలువ తగ్గుతుంది, నీకు గౌరవం తగ్గుతుంది. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా వస్తాయి అని వస్తుంటాయి. అట్లా చేసుకోకుండా ఉండటం వల్ల ఆ మహిళలు చాలా సంఘంలో మంచి గుర్తింపు ఉంటుంది. ఆ రకంగా ఉంటే కుటుంబానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి మహిళలు ఒకసారి ఆలోచించాలని, అటువంటి మహిళలు ఆలోచించాలని కోరుతున్నాను. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ఇటువంటి మోటివేషన్స్కి, తర్వాత ఫ్యాక్ట్కి సంబంధించిన, ఇన్స్పైరింగ్ సంబంధించినటువంటి వీడియోస్ మొత్తం కూడా మన ఛానల్ వస్తాయి. ఖచ్చితంగా మీరు మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. కామెంట్, మీకు మంచిగా లేకపోయినా ఏదున్న కామెంట్ అనేది మీరు కామెంట్ బాక్స్లోనే పెట్టి నాకు సహకరిస్తానని కోరుతూ మరొకసారి నమస్కారాలు.